My precious friend, నాకు అమూల్యమైన స్నేహితులారా, we continue our meditations on the sacrifice of Jesus Christ for us. మన కొరకై యేసు యొక్క త్యాగమును మనము ధ్యానించుట కొనసాగిస్తూ ఉన్నాం. Today we take you to the seat of Pilate. ఈ రోజు పిలాతు యొక్క అధికార పీఠము చెంతకు వెళ్దాం. Pilate, the governor of Judea. పిలాతు యూదయ ప్రాంతానికి అధికారిగా ఉన్నాడు. Luke 23:20-38. లూకా సువార్త 23:20-38 వరకు. It reads like this. అక్కడ ఈ విధంగా వ్రాయబడుతోంది. Wanting to release Jesus, Pilate appealed to them again. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను. That is the chief priest, the high priest, the Pharisees and so on. యాజకులతో, ప్రధాన యాజకులతో, పరిసయ్యులతో ఆ రీతిగా మాట్లాడి ఉన్నారు. But they kept shouting, "Crucify him, crucify him." అయితే వారు వీనిని సిలువేయమని కేకలు వేస్తూ ఉన్నారు. For the third time, Pilate spoke to them. మూడో మారు మరలా అతను మాట్లాడాడు. Why? What crime has this man committed? ఇతడు ఏ దుష్కార్యమును చేసెను ఎందుకు అని అడుగుతున్నాడు. I have found in him no grounds for the death penalty. ఇతని యందు మరణమునకు తగిన నేరమేమీ నాకు అగపడలేదు అని తెలియచేస్తున్నాడు. Therefore I will have him punished and then release him. కనుక ఇతనిని శిక్షించి ఆ తర్వాత విడుదల But చేస్తాను with అని చెప్పి loud ఉన్నాడు. shouts they insistently demanded that he be crucified. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి సిలువ వేయము అని అడుగుతున్నారు. And their shouts prevailed. వారి కేకలే గెలిచెను. So Pilate decided to grant their demand. కాగా వారు అడిగినట్టే జరగాలని పిలాతు తీర్పు తీర్చి ఉన్నాడు. Not because there was justice, but because their shouts were loud, saying, "Crucify him." న్యాయమును బట్టి తీర్పు తీర్చడం కాదు గాని వారి కేకలు సిలువేయమని గట్టిగా వేస్తున్నారు గనక అందును బట్టి తీర్పు తీర్చి ఉన్నాడు. He released the man who had been thrown in prison for insurrection and murder, and he surrendered Jesus to their will. అల్లరి నిమిత్తం, నరహత్య నిమిత్తం చెరసాల్లో వేయబడ్డ వాడినేమో విడుదల చేసి యేసునేమో వారికి ఇష్టం వచ్చినట్లు చేయడానికి వారి చేతులకు యేసును అప్పగించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. Atrocious, isn't it? చాలా కర్కసత్వంగా ఉంది కదండి. Justice has been thrown to the gutters. న్యాయము నేలపాలైపోయినట్లుగా ఉంది. And the wicked voices of the people who have been paid by the chief priest to shout prevailed. సిలువ వేయమని కేకలు వేయడానికి ప్రధాన యాజకుల ద్వారా లంచము పుచ్చుకొని కేకలు వేసిన వారి కేకలే గెలిచినట్లుగా చూస్తూ ఉన్నాం. The power of bribes prevailed in the seat of justice. న్యాయపు పీఠమున్న ప్రాంతములో లంచముల శక్తి గెలిచినట్లుగా మనం చూస్తున్నాం. An unjust judgment was proclaimed by the highest seat of justice just because hooligans and people who have received bribes shouted against Jesus. అత్యున్నతమైన న్యాయ తీర్పు వెలువడవలసిన చోట అన్యాయముగా లంచము తీసుకున్న వారి కేకలు ఆలకించి అన్యాయపు తీర్పు తీర్చటాన్ని చూస్తున్నాం. My friend, that is the world. నా స్నేహితులారా, ఇదండి లోకమంటే. Justice is covered up by false accusations, by jealous leaders who want to keep their seats even though injustice is done by them. అన్యాయము వారి ద్వారా జరుగుతూ ఉన్నప్పటికీ వారి యొక్క అధికార పీఠాన్ని కాపాడుకోవడం కోసం తప్పుడు నేరారోపణలు చేయబడిన వ్యక్తుల మీద అన్యాయపు తీర్పు తీర్చడం ద్వారా వారు కాపాడుకుంటూ ఉన్నారు. They are selfish. వారు స్వార్థప్రియులు. They don't care that a righteous person is murdered and killed. ఒక నీతిమంతుడు నరహత్య చేయబడుతున్నాడు, చంపబడుతున్నాడు అనే జాగ్రత్త వారికి లేదు. They want everyone who would rise up above them to be killed and finished. వారికంటే మరి ఎత్తుగా హెచ్చించబడే వాళ్ళు ఎవరైనా చంపబడాలి, లేకుండా పోవాలి అనుకుంటారు. All that they want is to protect their chairs. వారికి కావాల్సిందల్లా ఒకటే, వారి కుర్చీలు వారు కాపాడుకోవడమే. Keep their chairs. వారి కుర్చీలు కాపాడుకోవడమే. Enjoy power. అధికారాన్ని అనుభవించడమే. At the cost of righteousness in the country. దేశంలో ఉన్న నీతిని పణంగానైనా పెట్టి. That was how Pilate, the governor, operated. ఆ రీతిగా గవర్నర్ పిలాతు పనిచేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. He let bribers and false accusers to prevail. లంచం పుచ్చుకున్న వారిని, తప్పుడు నేరారోపణలు చేసే వారిని గెలిచేవారిగా చేశాడు. Yes, these chief priests who are the keepers of the religious law
had bribed Judas, the disciple of Jesus. మతపరమైన నాయకులుగా ఉన్న ప్రధాన యాజకులైన వీరు ఇస్కరియోతు యూదాకు లంచముగా ద్రవ్యాన్ని ఇచ్చినట్లుగా మనము లేఖనములో చూడగలుగుతూ ఉన్నాము. The guards who are guarding the tomb of Jesus, యేసు సమాధికి కాపలా కాస్తూ ఉన్న ఆ యొక్క భద్రతా సిబ్బంది విషయంలో చూస్తాము. the false witnesses who were raised up to witness against Jesus, యేసుకు విరోధంగా తప్పుడు సాక్ష్యాలు చెప్పడానికి వచ్చిన అబద్ధ సాక్షుల విషయంలో మనం చూడగలుగుతాము. who were speaking wrong things, false things, వారు అక్రమమైన తప్పుడు మాటలను మాట్లాడుతూ ఉన్నారు. and they had paid people to shout in front of Pilate, saying, crucify him, even though that was not their conviction. అది వారి ఒప్పుదల కాకపోయినప్పటికీ ప్రజలకు లంచమిచ్చి వారిని పిలాతు ఎదుట కేకలు వేయించారు, సిలువ వేయుము, సిలువ వేయుము అని. Brought the crowds from everywhere to shout against Jesus, the righteous man. నీతిమంతుడైన యేసుకు విరోధంగా కేకలు వేయడానికి ప్రతి ప్రాంతము నుంచి జన సమూహములను సమకూర్చి తీసుకుని వచ్చారు. My friend, that's the world. నా స్నేహితులారా, ఇదండి లోకము అంటే. Manipulation of justice for self-glorification. వ్యక్తి యొక్క కీర్తి కోసమై నీతిని వక్రీకరించటం. But Jesus took a stand. కానీ యేసు ఒక నిలకడ తీసుకుని ఉన్నాడు. My life is to sacrifice myself for the redemption of humanity. నా యొక్క జీవితం మానవాళి విమోచన కోసం అర్పణగా పెట్టడానికే. So I'm not going to fight for protecting my life. కనుక నా ప్రాణాన్ని నేను కాపాడుకోవడం కోసం నేను ప్రయత్నం చేయబోవడం లేదు. Jesus said those who give away their life will gain it and will take it back. యేసయ్య చెప్పారు, తన ప్రాణాన్ని పెట్టేవాడు తిరిగి మరలా దాన్ని తీసుకుంటాడు, పొందుకోగలుగుతాడు. And those who protect their lives through these unjust means will lose their life. ఎవరైతే అన్యాయపు విధానాల ద్వారా తమ ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటారో వారు తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటారు. So Jesus said, I am here to sacrifice my life, so I will not plead for myself. కనుక యేసు, నేనైతే నా ప్రాణాన్ని త్యాగంగా సమర్పించడానికి వచ్చాను కనుక నా ప్రాణం కోసం నేనేమాత్రం బేడుకోను. Let these bribers and manipulators and scrupulously evil people prevail for the moment. లంచాలు ఇచ్చేవారు, అన్యాయపు తీర్పుల కోసం వక్రీకరణ చేసేవారిని కొద్దిసేపు Let the గెలవనివ్వండి. criminals be released. నేరస్తులు విడుదలైతే Let the విడుదలవ్వనివ్వండి. murderers be released. నరహంతకులు విడుదలయ్యే పని అయితే విడుదలవ్వనివ్వండి. Let Pilate, the highest authority for justice in the country, provide injustice and throw me to the cross. I will prevail. దేశంలో అత్యున్నత న్యాయాధికారి అన్యాయపు తీర్పు తీర్చినా చివరికి నేనే గెలుస్తాను అన్నట్టుగా ఉన్నారు. I will still prevail. నేను ఇంకను కూడా అధిగమించగలను. Because I am the Prince of Peace. ఎందుకనగా నేను సమాధానకర్త. I am the King of Kings. నేను రాజులకు రాజును. All authority is given unto me సర్వాధికారము నాకు అనుగ్రహించబడి ఉన్నది. to sacrifice myself for millions of people to be saved. లక్షల మంది ప్రజల రక్షణ కోసం నన్ను నేను బలి అర్పణ చేసుకోవడానికి. So I do not want to save myself, but I want to save millions. కనుక నన్ను నేను రక్షించుకోవాల్సిన పని లేదు, లక్షల మందిని రక్షించాలి. Through that he had all the power over Judas who betrayed him. తద్వారా తనను అప్పగించిన యూదా మీద ఆయన సర్వాధికారమును కలిగి He ఉన్నవాడయ్యాడు. had all the power over the chief priest, ముఖ్యమైన యాజకుల మీద అధికారం కలిగిన వాడయ్యాడు. the high priest, ప్రధాన యాజకుని మీద కలిగిన and the వాడయ్యాడు. Pharisees and the Sadducees, పరిసయ్యుల మీద సద్దూకుల మీద అధికారం కలవాడయ్యాడు. and the jealous people అలాగే అసూయ పరుల మీద who కూడా are fighting to retain their chairs lest people go after Jesus. ప్రజలు యేసు వెంబడి వెళ్లకుండా తమ కుర్చీలు కాపాడుకోవాలనుకునే వారి యొద్ద. He had all the power over Herod, who was ruling over Tiberias. తిబెరయ ప్రాంతాన్ని పరిపాలన చేసిన హెరోదు మీద సర్వాధికారమును ఆయన కలిగి He ఉన్నాడు. had all the power over the governor, Pontius Pilate. పొంతి పిలాతు మీద కూడా సర్వాధికారమును ఆయన కలిగి ఉన్నాడు. He had all the power over all people, ప్రజలందరి మీదను కూడా ఆయన సర్వాధికారమును కలిగిన వాడయ్యాడు. so that they would give him up to die. తద్వారా వారు ఆయనను మరణానికి అప్పగించారు. He wanted them to give him up to die on the cross because that was the will of God that he came to perform.
తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు గనుక వారు తనను మరణానికి అప్పగించడాన్ని ఆయన అంగీకరించాడు. Yes, my friends, Jesus prevailed. అవును స్నేహితులారా, యేసే ఇక్కడ వర్ధిల్లినట్టు చూస్తున్నాం. If you read Psalm 37:12-15, 37వ కీర్తన 12 నుంచి 15 వచనాలు చూస్తే the Bible says the wicked plot against the righteous and gnash their teeth at them. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. But the Lord laughs at the wicked. కానీ దుష్టులను చూచి ప్రభువు నవ్వుచున్నాడు. He laughs at them. ఆయన వారిని చూచి నవ్వుతున్నాడు. For he knows their day is coming. వారి కాలం వస్తుందని ఆయనకి తెలుసును. The wicked draw the sword and bend the bow to bring down the poor and needy and to slay those whose ways are upright. దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించిన వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లిక్కు పెట్టి ఉన్నారు. But their swords will pierce their own hearts and their bows will be broken. వారి కత్తి వారి హృదయములోనే దూరును, వారి విండ్లు ఆ రీతిగా My విరవబడును. friend, God laughs at them because it is He who has given them the authority to do what they had to do for the righteous. నా స్నేహితులారా, నీతిమంతుల నిమిత్తమై వారు ఏం చేయాలనుకున్నారో దాన్ని జరగడానికి అనుమతించిన దేవుడు వారి చర్యలను చూచి నవ్వుతూ ఉన్నాడు. But the righteous shall prevail. కానీ నీతిమంతులైతే ఇంకను వర్ధిల్లుతారు. But they will die by their own swords. కానీ కత్తి దూసిన వారైతే వారి కత్తితో నాశనమవుతారు. All right, let's move on. మంచిది, ముందుకు వెళ్దామా? Matthew 27:27-31. మత్తయి సువార్త 27 నుంచి 31. The governor's soldiers took Jesus into the praetorium and gathered the whole company of soldiers around him. సైనికులందరూ కూడా యేసును ప్రెతోరియం అనే ప్రాంతానికి తీసుకువెళ్లి వారితో కూడా సైనికుల సమూహం అంతటినీ కూడా అక్కడ సంసిద్ధపరుచుకున్నారు. They stripped Jesus వారు యేసును వస్త్రాలు తీసివేశారు. and put a scarlet robe on him. ఒక ఎర్రని అంగీని ఆయన మీద తొడిగించారు. How much shame. అది ఎంత అవమానకరమో గదా. The whole Roman army surrounded him, రోమా సైన్యమంతయు కూడా ఆయన చుట్టూరు ఆవరించి ఉన్నారు. helpless. నిస్సహాయునిగా ఆయన ఉన్నాడు. They were so ruthless వారు చాలా క్రూరత్వముతో and ఉన్నారు. they had no reason to surround him. యేసును ఆవరించడానికి వారికి ఏ కారణము లేదు. Yes, they surrounded Elisha too అవును, వారు ఎలీషా చుట్టూ ఇలాగనే ఆవరించారు to kill him. ఆయన్ని చంపేయడానికి. But God blinded their eyes. కానీ దేవుడే వారి కన్నులకు అంధత్వాన్ని కలిగించి My ఉన్నాడు. precious friend, నా అమూల్య స్నేహితులరా, the same way God blinded the eyes of these Roman soldiers. అదే రీతిగా రోమా సైనికులందరి కన్నులకు దేవుడే స్వయముగా అంధత్వాన్ని కలుగజేసి ఉన్నాడు. They never knew who he was. ఆయన ఎవరో వారు ఎరుగరు. And Christ also never revealed his power before. క్రీస్తు కూడా తన శక్తిని వారి ముందు ఏమాత్రమును కూడా ఆయన కనబరచలేదు. They were allowed to laugh and hurt him. వారు నవ్వడానికి, ఆయన్ని గాయపరచడానికి అనుమతించబడి ఉన్నారు. And at his expense enjoy a good time in their life. ఆయన జీవితాన్ని పణంగా పెట్టి వారు తమ జీవితంలో They ఆనందిస్తున్నారు. stripped him and put a scarlet robe on him. ఆయన వస్త్రాలు తొలగించి ఆయన మీద ఎర్రని అంగీని They తొడిగించారు. removed his garment ఆయన వస్త్రములను వారు తొలగించి and వేశారు. gave him a foreign garment. ఆయనకి వేరొక వస్త్రాన్ని ధరింపచేసినట్లు They చూస్తున్నాం. did this to bring him to the earthly level ఆయనని భూపరమైన స్థాయికి క్రిందకు తీసుకుని by వచ్చేసారు. giving him authority of the world, of the earth. భూమికి సంబంధించిన లోకపరమైన అధికారం ఆయనకి ఇస్తున్నట్లుగా, Though Jesus was robed with heavenly authority. యేసు పరలోక సంబంధమైన అధికారపు వస్త్రధారణ కలిగి ఉన్నారు. And they twisted together a crown of thorns and set it on his head, వారు ముళ్ళతో కిరీటమును అల్లి ఆయన తల మీద దాన్ని అమర్చి ఉన్నారు. saying, "This is your crown as the king." ఇదిగో రాజుగా ఇదే నీ కిరీటము అంటున్నారు. And they put a staff in his hand, వారు ఆయన చేతిలో ఒక రెల్లు ఉంచారు, right hand. కుడి చేతిలో ఉంచారు. They knelt before him and mocked him. ఆయన ఎదుట మోకాళ్ళుని ఎగతాళి చేస్తున్నారు. "Hail, King of the Jews." యూదుల రాజా నీకు శుభం They అంటున్నారు. never stopped there. అక్కడ ఆగిపోలేదు. They spat on him వారాయన ముఖము మీద ఉమ్మి వేశారు. and took the staff from his hand and struck him on the head again and again and again. ఆయన చేతిలో ఉన్న రెల్లు పుల్ల తీసుకుని మరలా మరలా తల మీద కొట్టి ఉన్నారు, Over the thorns. ఆ ముళ్ళ మీద. How much it would have pained Jesus. అది యేసుకు ఎంత బాధ కలిగించి ఉంటుందో కదా. First he lost his blood in Gethsemane. మొదటిగా గెత్సెమనే తోటలో ఆయన రక్తస్రావం జరిగింది. Now he's losing his blood from the head.
ఇప్పుడు తల నుంచి ఆయనకు రక్తస్రావం జరుగుతూ ఉన్న సందర్భం ఇది. How much he would have become weak. ఆయన ఎంతగా బలహీనుడు అయ్యాడో గదా. So many times people call me from the ICU saying my son has had an accident and there's a blood clot. అనేక పర్యాయాలు కొంతమంది ఐసీయూలో ఉన్న తమ కుమారుని గురించి ప్రమాదం జరిగింది, తలలో రక్తం గడ్డకట్టిందని చెప్తుంటారు. He's paralyzed. అతనికి పక్షవాతం వచ్చింది అని చెప్తూ ఉంటారు. Pray, brother, సోదరుడా, ప్రార్థించండి, that his body will come back to life. అతని దేహానికి మరలా ప్రాణం తిరిగి రావాలి. The same thing would have happened to Jesus. యేసుకు కూడా అలాగనే జరిగి ఉంటుంది. That's why when they forced him to carry the cross, he could not. అందుచేతనే సిలువ మోయమని బలవంతం చేసినప్పుడు ఆయన మోయలేకపోయాడు. He carried it for some time according to John 19:17. యోహాను సువార్త 19:17 ప్రకారం కొద్దిసేపు ఆయన సిలువను మోయగలిగాడు. But they had to transfer the cross to somebody else కానీ మరొకరి కోసం సిలువను బదిలీ చేశారు. before they nailed him to the cross. వారు ఆయన్ని సిలువకు మేకులతో కొట్టక మునుపు, Yes, they struck his head అవునండి, వారు ఆయనను తల మీద కొట్టారు with a staff ఆ యొక్క రెల్లుతో. again and again. మరలా మరలా అలాగున They కొట్టారు. mocked him వారు ఆయనను చూచి ఎగతాళి చేసి and they ఉన్నారు. led him away to be crucified. సిలువ వేయడానికి ఆ విధంగా బయటకు తీసుకుని వెళ్ళారు. My friend, నా యొక్క స్నేహితులరా, they spat on him. వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేశారు. Why? ఎందుకని? Because it was prophecy. ఎందుకంటే అది ప్రవచనం. Already in the Old Testament it was prophesied that they would spit on Jesus. పాత నిబంధన గ్రంథంలో యేసు ముఖం మీద ఉమ్మి వేస్తారని ప్రవచనం ఉన్నది. It happened in the life of Job as a prophetic sign, as you read in Job 30:9-11. యోబు గ్రంథము 30:9-11 వరకు మనం చూస్తే యోబు ముఖం మీద ఉమ్మి వేసినట్లుగా ప్రవచనాత్మకమైన లేఖనం ఉండి ఉన్నది. He says, "And now these young men mock me in song. ఈ యవనస్తులు దూరముగా నన్ను చూచి పాటలు I పాడతారు. have become a byword among them. నేను వారి మధ్య హాస్యాస్పదంగా ఉన్నాను. They detest me and keep their distance. వారు దూరంగా ఉంచేస్తూ ఉన్నారు నన్ను. They do not hesitate to spit in my face." నా ముఖం మీద ఉమ్మి వేయడానికి వారు ఏమాత్రం వెనుకంజ వేయడం They లేదు. do not hesitate to spit in my face. వారు ఉమ్మి వేయక మానుట లేదు. Jesus knew one day they would spit on his face యేసుకు తెలుసు ఒక రోజున తన ముఖం మీద ఉమ్మి వేస్తారని ఆయనకు to తెలుసు. bring shame upon him. తన మీదకు అవమానాన్ని తీసుకురావడానికి అలాగున చేస్తారు. That spit would have fallen on his eyes ఆ యొక్క ఉమ్మి ఆయన కన్నుల మీద పడిందేమో, to stop him from seeing ఆయనను చూడకుండా ఆపడానికి, seeing the will of God, దేవుని చిత్తమును చూడకుండా ఆపడానికి, depending on the will of God, దేవుని చిత్తం మీద ఆధారపడకుండా చేయడానికి, trusting the will of God. దేవుని చిత్తం మీద నిరీక్షణ కలిగి ఉండకుండా చేయడానికి. That's why when a blind man was brought to Jesus, అందుచేతనే ఒక అంధుడు యేసు చెంతకు తీసుకురాబడి ఉన్నప్పుడు, according to Mark 8:23, మార్కు 8:23 ప్రకారం Jesus took him outside the village. యేసు అతన్ని గ్రామం వెలుపలికి తీసుకువెళ్ళాడు. Jesus also was taken outside the city to be crucified. యేసు కూడా సిలువేయబడడానికి నగరం యొక్క వెలుపలికి తీసుకుని వెళ్ళబడ్డాడు. Jesus spit on the man's eyes యేసు ఆ మనిషిని కందుల మీద ఉమ్మి and వేశాడు. put his hands on him తన చేతులను అతని మీద ఉంచి and ఉన్నాడు. said, "Do you see now? అడుగుతున్నాడు, నీకు ఇప్పుడు Do కనబడుతోందా? you see now? నీకు ఇప్పుడు కనబడుతోందా? Are your eyes open, blind man? అందుడా, నీ కన్నులు తెరవబడ్డాయా? Are your eyes open?" నీ కన్నులు ఇప్పుడు తెరవబడి ఉన్నాయా అని అడుగుతున్నాడు. And truly his sight came back. నిజముగా అతని కనుదృష్టి తిరిగి He వచ్చింది. could see. అతడు చూడగలుగుతూ The ఉన్నాడు. same way అదే రీతిగా they had to spit upon the eyes of Jesus to open his eyes to the glory of God, దేవుని మహిమ కొరకై కన్నులు తెరవజేయబడ్డానికి వారు ఆయన కన్నుల మీద ఉమ్మి వేయాల్సి వచ్చింది. to know the glory that was waiting for him if he went through the path of the cross. తను వెళ్తున్న సిలువ మార్గము ద్వారా మహిమ కొరకై ఎలాగున ద్వారములు తెరవబడుతున్నాయో ఆ యొక్క కన్నులు చూడవలసి ఉన్నది. That's why Jesus spat on the face of the blind man to show that he also would go through the same thing for his eyes to be open. అందుచేతనే యేసు ఆ అంధుని కన్నుల మీద ఉమ్మి వేశాడు. తను కూడా అదే రీతిగా తన కన్నుల మీద ఉమ్మి వేయించే చర్యకు లోబడబోతున్నాడని. My friend, నా are స్నేహితులారా, people spitting on your face? ప్రజలకు వేళ మీ ముఖం మీద ఉమ్మి వేసినట్లుగా Your ఉంటున్నారా? eyes will open మీ కన్నులు to తెరవబడతాయి. see what God has prepared for you. దేవుడు మీకోసం సంసిద్ధం చేసిన దాన్ని చూడడానికి. Eyes have not seen and ears have not heard what God has prepared for those who seek him. దేవుడు తను వెదికే వారి కోసం సంసిద్ధం చేసిన కార్యాలు
కన్నులకు కనబడలేదు, చెవులకు వినబడలేదు అనే లేఖనాన్ని మనం Let చూస్తున్నాం. not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకండి. Through every one of the spittings of the wicked, jealous people, God will open your eyes to the glory He has prepared for you. దుష్టులు అసూయపరులైన వారి యొక్క ఉమ్మివేయబడ్డ విధానానికి దేవుడి మీకోసం మహిమవంతమైన మార్గాన్ని తెరవజేస్తాడు. And next in Mark 14:65. మార్కు 14:65 వచనంలో, And some began to spit on Jesus. కొంతమంది యేసు మీద ఉమ్మివేయడం ప్రారంభించారు. Blindfolded Him. కన్నులు కనపడకుండా కట్టేశారు. Struck Him with their fists. పిడిగుద్దులతో ఆయనని గుద్ది ఉన్నారు. What pain. ఎంత బాధ, What humiliation. ఎంత అవమానం. And they said, prophesy. వారంటున్నారు, ఇదిగో ప్రవచించుము, Prophesy. ప్రవచించుము. That's the most painful thing. ఇది చాలా బాధాకరమైన కార్యం. The guards took Him and beat Him up, బంట్రోతులు ఆయన తీసుకుని కొడుతూ ఉన్నారు. saying, prophesy. ప్రవచించమని కొడుతున్నారు. Prophesy. ప్రవచించు. Jesus was a prophet, mighty in word and deed. యేసు వాక్కులోను చర్యలోను బలీయమైన ప్రవక్త అయ్యున్నారు. Luke 4:22. లూకా సువార్త 4:22 వచనాన్ని మనం చదివినట్లయితే, But Jesus had already prophesied. కానీ యేసు ముందుగానే ప్రవచనము చెప్పి ఉన్నారు. Mark 10:34. మార్కు సువార్త 10:34. They will mock at me and they will spit at me. వారు నన్ను చూచి ఎగతాళి చేస్తారు, ఉమ్మి They వేస్తారు. will flog me and they will kill me. వారు కొరడాలతో కొట్టేస్తారు, నన్ను But చంపేస్తారు. 3 days later, I will rise again. 3 దినముల తరువాత నేను మరలా లెగుస్తాను. Yes, they will spit at me. అవును, వారు నా మీద ఉమ్మి They'll వేస్తారు. flog me. వారు కొరడాలతో And they will కొడతారు. shout, prophesy, prophesy, and they will kill me. ప్రవచించు ప్రవచించని కేకలు వేస్తారు, నన్ను చంపేస్తారు. I will not prophesy to them. నేను వారికి ప్రవచనము చెప్పను. They will not have redemption because prophecy brings redemption. ప్రవచనం విమోచనను తీసుకొస్తోంది, కానీ వారి ప్రవచనం విమోచన But I ఇవ్వబడదు. will give my life on the cross for everyone. కానీ అందరి కొరకై నేను నా ప్రాణాన్ని సిలువలో Then సమర్పించనయ్యున్నా. I will rise up. అప్పుడు నేను మరలా లెగుస్తాను. I will rise again. నేను మరలా లెగుస్తాను. This is my prophecy. ఇదియే నా యొక్క ప్రవచనం. And those who believe in me and repent and come to me, I will raise them up also. నా యందు విశ్వాసముంచి మారు మనసు పొందిన వారిని నేను మరలా లేపనయ్యున్నా. Yes, my friend. అవును స్నేహితులరా, Jesus never bowed down to the spitting, asking him to prophesy. యేసు మీద ముమ్మి వేస్తూ ప్రవచనం చెప్పని అడిగినప్పుడు యేసు వంగలేదు. He had already prophesied that. ఆయన ముందుగానే దానిని And he ప్రవచించారు. knew that the prophecy was going to be fulfilled very soon as they would take him to the cross. ఆ యొక్క ప్రవచనం మరి కొద్ది కాలంలో సిలువకు వెళ్తుండగా నెరవేరుతుందని ఆయనకి తెలుసును. The most painful thing for a prophet is when the wicked and unbelieving people spit on his face and say, come on, now prophesy, let's see the power of God in you. ఒక ప్రవక్త జీవితంలో అత్యంత బాధాకరమైన సందర్భం, దుష్టులైన అసూయపరులు ముఖం మీద ఉమ్మి వేసి, ఇప్పుడు చెప్పు ప్రవచనం, దేవుని శక్తి ఏంటో చూస్తామన్నప్పుడు బాధాకరమైన They సమయం. think prophecy is from the flesh, from the human being. వారు అనుకుంటారు ప్రవచనం అంటే మానవుని నుంచి రక్తమాంసాల నుంచి They వస్తుందని. forget it's from God. అది దేవుని యొద్ద నుంచి అని వారు And మర్చిపోతారు. God will avenge his prophets దేవుడు ప్రవక్తల కొరకై పగ by తీర్చుకుంటారు, fulfilling his will through them. తన చిత్తాన్ని వారి ద్వారా నెరవేర్చడం And ద్వారా. Jesus went to the cross. యేసు సిలువకు వెళ్ళి ఉన్నారు. He gave his life on the cross. తన ప్రాణాన్ని సిలువలో సమర్పించి ఉన్నారు. And he rose up from the dead. ఆయన మృతి నుంచి మరలా లేచి ఉన్నాడు. He is alive. ఆయన సజీవుడు. Yes. అవునండి. The soldiers mocked him. సైనికులు ఆయనను చూచి ఎగతాళి చేశారు. The government mocked him. ప్రభుత్వం ఎగతాళి As చేసింది. Pontius Pilate put up a sign, the king of the Jews, over his head on the cross. పొంతి పిలాతు యేసు సిలువ మీద యూదుల రాజు అనే ఫలకాన్ని రాయించి ఉంచినప్పుడు The criminals mocked him. నేరస్తులు కూడా ఆయనను ఎగతాళి చేశారు. The chief priests mocked him near the cross. ప్రధాన యాజకుడు సిలువ దగ్గర అపహాస్యం The చేశారు. passers-by mocked him. పాఠశాలలు ఆయన ఎగతాళి చేశారు. And the soldiers near the cross mocked him. సిలువకు దగ్గరగా ఉన్న సైనికులు ఆయన ఎగతాళి But చేశారు. then అయినప్పటికీ the prophecy prevailed. ప్రవచనమే గెలిచి ఉన్నది. None of their mockings could ever stop Jesus Christ from carrying every man's sin, every woman's sin upon himself. వారి ఎగతాళి ఏదియూ కూడా సర్వలోక సకల మానవాళి పాపం ఆయన మోయకుండా ఆపు చేయలేకపోయింది. Destroying the power of the devil
over human beings. మానవాళి మీద దుష్టుని శక్తిని పూర్తిగా నాశనం చేసి ఉన్నాడు. Bring forgiveness to everyone through his blood. తన రక్తము ద్వారా ప్రతి ఒక్కరికి క్షమాపణను గ్రహించాడు. Dying మరణించడు ద్వారా for everyone. ప్రతి ఒక్కరి కోసం మరణించడు And ద్వారా rising up on the third day. మూడవ రోజున లెగవడం ద్వారా Prophecy was fulfilled. ప్రవచనము నెరవేర్పు చేయబడింది. And today he is the King of Kings and the Lord of Lords. ఈ రోజు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, Ready to judge everyone. ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. And according to Isaiah 61:7, యెషయా 61:7 వచనములో he has received double for all the shame. ఆయన అవమానాన్ని ప్రతిగా రెండింతలుగా పొందుకొని ఉన్నాడు. Praise and honor in the very same place where he was dishonored, according to Zephaniah 3:19. జెఫనియా 3:19 ప్రకారం ఎక్కడ అవమానం పొందాడో అక్కడ ఘనతను, ఖ్యాతిని, కీర్తిని రెండింతలుగా ఆయన పొంది ఉన్నాడు. My friend, you shall have that blessing too. నా స్నేహితులారా, మీరు కూడా అట్టి ఆశీర్వాదం పొందుకుంటారు. There may be injustice, ఒకవేళ అన్యాయం ఉన్నదేమో, but for the sake of Jesus Christ, కానీ క్రీస్తు నిమిత్తం as you fulfill his plans through prophecy in your life, you shall have double portion of honor. క్రీస్తు నిమిత్తం మీరు నెరవేరిస్తే రెండింతల ఘనతను మీరు పొందుకుంటారు. You shall rise up again మీరు మరలా పైకి with లెగుస్తారు praise and honor. మహిమతో, కీర్తితో. Father, fulfill this promise for us, Lord. తండ్రి, ఈ వాగ్దానం మా కోసం మీరు నెరవేర్చండి ప్రభువా. Thank you for the hope we have in you and through you, through your resurrection. మీలోను, మీ ద్వారాను, మీ పునరుద్ధానం ద్వారా మాకున్న గొప్ప నిరీక్షణ కొరకై వందనములు. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును.